హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కావడంతో రంగు పడుద్ది రాజా అనే టాస్క్ కీలక పాత్ర పోషించింది. ఆ టాస్క్లో 3 ప్లేయర్లతో పోటీ పడి మరీ గెలిచి హౌస్కి తొలి కెప్టెన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ముఖ్యంగా గౌతమ్తో జరిగిన ఫైనల్ గ్రౌండ్లో పల్లవి ప్రశాంత్ ఆడిన తీరే అతన్ని టైటిల్ ఫేవరెట్స్లోకి చేర్చింది. కండలు తిరిగిన గౌతమ్కి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా అద్భుతంగా కట్టడి చేసి ఒళ్లంతా రంగు పూసి ఆ టాస్క్ గెలిచాడు రైతు బిడ్డ. అయితే ఇప్పుడు ఆ గోల ఎందుకు వచ్చిందంటే బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ ఎపిసోడ్లో అదే టాస్క్ రిపీట్ చేశారు. అయితే రిజల్ట్ కూడా రిపీట్ అవ్వడం విశేషం. అప్పుడు ప్రశాంత్, ఇప్పుడు నిఖిల్. లేటెస్ట్ ఎపిసోడ్లో నిఖిల్, గౌతమ్ ఇద్దరిలో ఒకరు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. రంగు పడుద్ది అనే ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీ ప్రత్యర్థి టీషర్ట్ పైన ఎక్కువ రంగు ఉండేలా చూసుకోవాలి. మొత్తం ఈ ఛాలెంజ్ 3 రౌండ్స్లో జరుగుతోంది అని రౌండ్స్ పూర్తయ్యేసరికి ఎవరి టీషర్ట్ పై అయితే తక్కువ రంగు ఉంటుందో వాళ్లే విన్నర్ అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. ఈ ఛాలెంజ్లో నిఖిల్కి చాలా గట్టి పోటీ ఇచ్చాడు గౌతమ్. నిజానికి మొదటి రౌండ్లో నిఖిల్ పై ఈజీగా గెలిచాడు. కానీ రెండో రౌండ్లో ఇద్దరు ఫిజికల్ అవ్వడంతో గౌతమ్ మీద నిఖిల్ చిన్న డిఫరెన్స్తో గెలిచాడు. ఇక కీలకమైన 3వ రౌండ్ నుంచి నిఖిల్, గౌతమ్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తనని కావాలని ముఖం మీద కొట్టాడంటూ నిఖిల్ కంప్లైంట్ చేశాడు. ఈ విషయంలో గౌతమ్ డిఫెన్స్ చేసుకున్నా కూడా హౌస్మేట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ రాలేదు. దీంతో 3వ రౌండ్లో గౌతమ్ స్లో అయిపోయాడు. దీంతో నిఖిల్ గెలిచేశాడు. సీజన్ 7లో ఎలా అయితే పల్లవి ప్రశాంత్ చేతిలో రంగు పడుద్ది అనే టాస్క్లో గౌతమ్ ఓడిపోయాడు, ఇప్పుడు అదే ఛాలెంజ్లో అలానే నిఖిల్పై ఓడిపోయాడు. మొత్తానికి రంగు పడుద్ది అనే ఛాలెంజ్ గౌతమ్కి పెద్దగా కలిసి రానున్నట్లు ఉంది. మరి అప్పుడు గౌతమ్పై గెలిచి హౌస్కి తొలి కెప్టెన్గా ప్రశాంత్ నిలిస్తే ఇప్పుడు నిఖిల్ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని గెలుచుకున్నాడు. ఇక సీజన్ 8 విన్నర్ విషయానికొస్తే ఓటింగ్ విషయంలో నిఖిల్, గౌతమ్ పోటాపోటీగా ఉన్నారు. మరి ఈ వారం నిఖిల్ని గౌతమ్ ఏమైనా బీట్ చేస్తాడేమో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.